సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రతిపక్షం కూడా లేకుండా వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. పూర్తిగా కూటమి అధికారంలోకి వచ్చేసింది. అయితే వైసీపీ పరిస్థితి ఏంటి? తాజాగా 11 స్థానాలకి మాత్రమే గెలుచుకున్నటువంటి వైసీపీ, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, జగన్ మినహా 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీతోనే ఉంటారా? వైసీపీ పార్టీలో ఎలాంటి చర్చ కొనసాగుతుంది? అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో అనే దానికి సంబంధించి ఒక చర్చ. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో కూటమి ఊహించని భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, జగన్ కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు అదే పార్టీలో కొనసాగుతారా, లేకుంటే కూటమికి వస్తారా, లేకుంటే ఇంకేమైనా చేస్తారనేటువంటి సందేహాలు ఉన్నాయి. 5 సంవత్సరాల పాటు ఈ 10 మంది ఆయన వెంటే నడుస్తారనేటువంటి ఒక సందేహాలు కూడా కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో వైసీపీ పార్టీ భవిష్యత్ ఏంటి? వైసీపీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎట్లుండబోతుంది అంటారు? ఒకటి, భవిష్యత్తు అనే విషయంలో రాజకీయంలో ఇవన్నీ సహజం. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఒకడే ఎమ్మెల్యే, అంటే పులివెందుల్లో విజయమ్మ ఎమ్మెల్యే, తర్వాత ఈయన ఎంపీ. అక్కడ తర్వాత 16 మంది రాజీనామాలు చేసి ఆయనతో కలిసి పోటీ చేయడము, వాళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత ఒక బలం యాడ్ అవ్వడం. ఇప్పుడు అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మొదలైనట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకోటి, ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఎవరికి ఎన్ని సీట్లు అనేటువంటి విషయంలో. ప్రజల్లో ఒక స్పష్టత ఉంది కదా. ఇప్పుడు ఇంత పెద్ద నంబర్ ఇచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈక్వేషన్స్లో ఇంత పెద్ద నంబర్ ఇచ్చిన తర్వాత, అంటే 135 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి 21 స్థానాలు, అలానే వైఎస్ఆర్సీపీకి 11, భారతీయ జనతా పార్టీకి 8. ఇంత క్లియర్ పిక్చర్ అధికార కూటమికి, అధికార పక్షానికి చూస్తే ఇంత క్లియర్ పిక్చర్ కనిపిస్తున్నప్పుడు మళ్ళీ 11 మంది పైన ఆ పార్టీలు ఆశపడతాయి అనేదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత అవసరం రాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళని అకామిడేట్ చేయడానికే మొత్తం చూడండి, ఇక్కడంతా నీలిరంగు మొత్తం కూడా టీడీపీని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ టీడీపీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కలర్స్ లో ఈ రంగు కనిపిస్తుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కూటమికి అవసరం లేకపోవచ్చు కానీ 11 మందిని తీసుకోవడానికి, కానీ ఇందులో అందులో ఇప్పుడు ఒక అంతర్మదనం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో. ఈ 11 స్థానాల్లో గెలిచినటువంటి అభ్యర్థులకి సంబంధించి ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే పులివెందులకు సంబంధించి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రేగం మత్స్యలింగం వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన గెలుపొందారు. ఇక్కడ అరకు పాడేరు నుంచి మత్స్యరస విశ్వేశ్వరరాజు గెలిచారు. సో వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యేస్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఎర్రగొండపాలెం, తాటిపల్లి, ఇవి 2 ఎస్టీ నియోజకవర్గాలు, ఇది ఎస్సీ నియోజకవర్గం. సో మొదటి 3 నియోజకవర్గాలు కూడా అదే. తాటిపర్తి చంద్రశేఖర్ కూడా కొత్త క్యాండిడేటే. సో దర్శి నుంచి చూస్తే కనుక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్, ఆల్రెడీ వైసీపీలో కోర్ లీడర్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ దాసరి సుధా బద్వేల్ నుంచి, ఇది కూడా ఎస్సీ నియోజకవర్గమే. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఎక్కువ విజయాలు నమోదైనట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. మనం పదే వీళ్ళు ఒక లెక్క చెప్తూ వచ్చారు కదా, మాకు ఎస్సీల అండ ఎక్కువగా ఉంది అన్నట్టుగానే ఈ 2 ఏమో ఎస్టీ కాన్స్టిట్యున్సీస్, ఇదేమో ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడే ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సో 4 నియోజకవర్గాలు ఎస్సీలు అవుతున్నాయి. రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఈయన ఎక్స్పీరియన్స్డ్ లీడర్, వైఎస్ఆర్సీపీకి కొంత కోర్ ఐడియాలజీతో, అంటే ఆ ఫ్యామిలీతో రిలేట్ అయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పులివెందులు జగన్మోహన్ రెడ్డి. ఇక బాలనాగిరెడ్డి మంత్రాలయం, ఇది కూడా వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే అయినటువంటి. ఆలూరు విరూపాక్షి కొత్త క్యాండిడేట్, న్యూ మెంబరు. అంటే ఇంతకు ముందర ఇక్కడ నుంచి ఆలూరు నుంచి గుమ్మడి జయరాము ఉన్నారు, ఎమ్మెల్యే మంత్రిగా కూడా చేశారు. సో అది అక్కడ లెక్క. ఇది ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి ఫ్యామిలీ. సో లాస్ట్ ఇంకొక పర్సన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లస్ రెడ్డి, వీళ్ళిద్దరు. ఇక్కడ 1, 3, 4, 5, 6 రెడ్డి సామాజిక వర్గం నుంచి 6 సీట్లు వచ్చినాయి. సో అలానే ఎస్టీల నుంచి చూస్తే కనుక మనం 2 సీట్లు, ఎస్సీల నుంచి చూస్తే 2 సీట్లు వచ్చినాయి. సో ఇది మొత్తం 10 సీట్ల సినారియో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎవరెవరిని వీళ్ళు చేస్తారు, జగన్మోహన్ రెడ్డితో కలుపుకుంటే ఇవి 7 అవుతున్నట్టున్నాయి. ఇందులో మొత్తం జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా కూడా పెద్ద మెజారిటీ ఎవరికి కనిపించట్లేదు. 6 రెడ్డి అవుతుంది. ఒక్క సీటు మాత్రం బీసీ సామాజిక వర్గం అనుకుంటా ఒకటి.
సో అంటే ఇలా చూస్తే ఇది సినారియో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాల వాళ్ళు ఎవరో కూడా విభేదించి ఇంకొక వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఈ ఎస్టీల్లో ఉన్నటువంటి ఎస్సీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్త మెంబర్సే కాబట్టి వన్ టర్మ్ 2 టర్మ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ మూవ్ అవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ పెద్ద సమస్య ఏదొస్తుందంటే ఓవరాల్గా ఈ పార్టీలో ఎల్పీ లీడర్గా అంటే లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఎవరు వస్తారు అనేది మేజర్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారే ఎల్పీ లీడర్గా కూర్చుంటారు, ఎందుకంటే అపోజిషన్ లీడర్ హోదా లేదు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో 23 సీట్లు వచ్చినప్పుడు అపోజిషన్ ఇవ్వాలా వద్దా అది మా దయ మీద ఆధారపడేది ఏం లేదు. 18 సీట్ల కంటే అబోవ్ వస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా ఇంకెవరినైనా పెడతారా అనే చర్చ నడిచింది. కానీ ఆయన అపోజిషన్ లీడర్గా ఆయన కూర్చున్నారు, ఎందుకంటే అపోజిషన్ లీడర్ అనేది క్యాబినెట్ హోదా ఉంటుంది, దానికి ఉండే ప్రివిలేజెస్ ఉంటాయి. అలానే డిస్కషన్స్లో ముఖ్యంగా అసెంబ్లీ డిస్కషన్స్లో అపోజిషన్ లీడర్ పాత్ర చాలా ముఖ్యమైనది. బట్ ఆ ప్రయారిటీ అక్కడ ఎక్కడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనం కేవలం 11 మంది ఉన్నటువంటి దీనిలో ఎలా చేస్తారు అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు నా అంచనా ప్రకారం లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఉండకపోవచ్చు. ఆయన ఇంకొక మాట కూడా వినపడుతుంది, అసెంబ్లీకి కూడా వస్తాడో రారో అనేటువంటి అసెంబ్లీకి వస్తారో అది ఆయన చాయిస్, అది ఎలా ఉంటుంది అనేది చూడాలి. బట్ వీళ్ళల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఒక అవకాశం ఇవ్వడానికి, ఎందుకంటే అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలంటే ఆయన కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే కనుక ఇద్దరి మధ్య ఒక టఫ్ ఫైట్ జరుగుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఏది కాదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించేటువంటి మంత్రం తంత్రం ఒకటి ఏంటంటే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చూస్తే కనుక ఈమె పేరు కూడా వినిపిస్తుంది. అంటే దాసరి సుధా అంతకు ముందర పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ కాకపోయినా కానీ ఎస్సీ మహిళ ఈ 2 కేటగిరీలో చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ అపోజిషన్ కాదు ఎల్పీ లీడర్గా పార్టీ లెజిస్లేచర్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమెకి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి చర్చ ఉంది. అలా కాదనుకుంటే కనుక ఎస్టీల్లో కాస్త అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక చాయిస్ తీసుకుంటారా? అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలన్నా ఒక పురుషుడిని అన్నంత ఈజీగా మహిళ మీద దాడి చేయడం, మాటల దాడి చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. సో అందుకని ఒక వ్యూహాత్మకంగా ఈమెకి ఎల్పీ లీడర్గా అవకాశం ఇవ్వచ్చు, లెజిస్లేచర్ పార్టీ వైఎస్ఆర్ ఎల్పీ లీడర్గా అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది. మిగతా ఆప్షన్స్ ఎలాగో ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరైనా కానీ ఒకటే అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు. కాబట్టి అక్కడ నుంచి మినహాయించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ బహుశా ఆమె కావచ్చు. ఇంకా పార్టీలో జరుగుతున్నటువంటి సీరియస్ అంతర్మథనం ఏంటంటే 150 నుంచి 11కు పడిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మనం చూస్తున్నాం, ఎమ్మెల్యేలు నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం. పార్టీలు మారుతున్నటువంటి దాఖలాలు ఏమీ లేవు, బట్ వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నంబర్స్ ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ మా పార్టీలోకి మీరు రెండేని ఆహ్వానించే పరిస్థితి ఉండకపోవచ్చు. వారే వెళ్ళి కలిస్తే వీళ్ళే వెళ్ళి కలిస్తే ఏం జరుగుద్ది? ఉన్నటువంటి 11 మందిలో ఒక 5-6 అంటే ఒక 6 ఆ విధంగా కనుక ప్రేరేపిస్తే మెజారిటీ చీలిపోయినట్టే కదా. వైఎస్ఆర్సీపీ మాదే అనేటువంటి డిమాండ్ చేసినా కానీ లాస్ట్ టైం స్పీకర్ చేసినటువంటి రాజకీయం మనం తెలంగాణలో చూసాం కదా. తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు, లెజిస్లేచర్ పార్టీ విలీనాలు చేశారు. విలీనాలు చేయకపోయినా కానీ మా 6 సభ్యులకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వండి అనేటువంటి చర్చ పెట్టారనుకోండి. వీళ్ళల్లో అంత లీడ్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారంటే రాజకీయం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు తీవ్రమైనటువంటి అసంతృప్తి అసహనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది. ఈ ఓటమి వైఎస్ఆర్సీపీ ఓటమి కాదు, జగన్మోహన్ రెడ్డి ఓటమి. ఎందుకంటే గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలుపు అని చెప్పుండేవాళ్ళు. ఈ ఓటమి కూడా జగన్మోహన్ రెడ్డే తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి నిర్ణయాన్ని ఆయనే తీసుకున్నారు. ఎమ్మెల్యేల మార్పుల దగ్గర నుంచి అధికారులను బదిలీ చేసినట్టుగా ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ చేశారు. కొండెపి నియోజకవర్గంలో పోటీ చేయడానికి వెళ్ళిన ఆదిమూలపు సురేష్ ఆయన అక్కడ పార్టీ ఆఫీస్ పెడితే ఆఫీస్కి తాళం వేసి ఆ ల్యాండ్ ఓనర్, పార్టీ ఆఫీస్ ఇచ్చినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో టూలెట్ బోర్డు పెట్టారంట. సో ఆ విజువల్స్ కూడా వచ్చినాయి. అంటే అటువంటి పరిస్థితి ఉంది. సామాన్యమైనటువంటి కార్యకర్తల నుంచి నాయకుల నుంచి కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుభవజ్ఞులైనటువంటి నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నా, వాళ్ళకి కొంత అవకాశం ఇచ్చినా, కొంత స్వేచ్ఛ ఇచ్చినా కానీ ఇటువంటి ఇంత ఘోరమైన ఓటమి వచ్చేది కాదు అనేటువంటి ఆలోచన ఆంతరికంగా పైకి ఎన్నైనా మాట్లాడవచ్చు. మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు, ఇవన్నీ చాలామంది చేశారు, చాలామంది చూశారు కూడా. కాబట్టి వాటి గురించి చర్చ కాదు. బట్ ఈ ఓటమి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డిది అవుతుంది కాబట్టి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం, జక్కంపూడి రాజా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు.
ధనంజయ రెడ్డి లాంటి నాయకులు లాంటి అధికారుల్ని పక్కన పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఘోరమైన పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది అనేటువంటి మాట చెప్పారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎటువంటి తిరుగుబాటే రాదని మనం గ్యారంటీ ఇవ్వాలి. సో అందుకని ఏదైనా జరగవచ్చు, ఉన్న 10 మందిని కాపాడుకోవడం కూడా చాలా క్లిష్టమైనటువంటి అంశంగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఇంతవరకు పక్ష సమావేశం కూడా జరగలేదు కదా, ఎందుకంటే ఇంత ఘోరమైన ఓటమిని ఎవరు ఊహించలేదు. అయితే ఇంకా అవకాశం ఉంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు స్టిల్. ఇప్పుడు ఆయన అదృష్టవశాత్తు ఫిబ్రవరిలో రాజ్యసభ సీట్లు 3 ఖాళీ అయితే 3 ఆయన మనుషులను రిక్రూట్ చేసుకున్నారు. ఆ దెబ్బకి తెలుగుదేశం 0 అయిపోయినారు. అదే ఒక నెల తర్వాత జరిగి ఉంటే, అంటే ఇప్పుడు జరిగి ఉంటే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ సభ్యులు వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ టర్ములు కంప్లీట్ అయ్యేసరికి 2026 లేదా 28 లేదా 30 ఈ ఎందుకంటే 2 ఏళ్లకు ఒకసారి వేరియేషన్. ఇప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీతో ఉంటారా లేదా చెప్పలేము. అది ఒకటి. ఇంకోటి కౌన్సిల్లో చూస్తే కనుక కౌన్సిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి బలం ఉంది. కానీ ఎన్నికలు జరగక ముందరే 4-5 తిరుగుబాటు చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 4 పైన అనర్హత వేటు వేశారు. సో ఆ సీట్లన్నీ ఖాళీ అయినాయి. ఇమీడియట్గా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప అవకాశంగా మారే, ఎందుకంటే ఇక్కడ 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా పార్టీలను కలుపుకొని చూస్తే మొత్తం 164 దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి ఫిగర్ ఖచ్చితంగా జనసేనకు ఒక ఎమ్మెల్సీ రావచ్చు, తెలుగుదేశం పార్టీకి ఒక 3 ఎమ్మెల్సీలు రావచ్చు ఖాళీ అయిన వాటిలో. ఇంకా మిగతా వాటిలో ఇంకెవరు ఉన్నారో కూడా చూసే అవకాశం ఉంటుంది. అందులో కూడా చీలికలు వచ్చే అవకాశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏం చేశారు? పోతుల సునీత లాంటి వాళ్ళని, డొక్కా మాణిక్యవర ప్రసాద్ లాంటి కౌన్సిల్లోంచే కదా వాళ్ళందరినీ ఇటువైపు బదలాయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఈ లీడర్షిప్ని రిటైన్ చేసుకుని నడిపించడం కంటే కూడా రాజ్యసభలో, కౌన్సిల్లో, శాసన మండలిలో వైఎస్ఆర్సీపీని నడిపించడం అనేది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సీనియర్ లీడర్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఇప్పుడు తిరుగుబాటుకి అవకాశం ఏర్పడి ఉండొచ్చు. ఇప్పటివరకు శ్రీరామచంద్ర ఇలాంటి వాళ్ళు ఎవరు ఊహించలే, సడన్గా బయటకు వచ్చి మాట్లాడారు. నిన్నగాక మొన్న కూడా జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేశారు, వంశీకృష్ణ యాదవ్ మీద అనర్హత వేటు వేశారు. సో పరిస్థితులు అక్కడ చాలా క్లిష్టంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ ఆఫీసు విషయంలో కూడా తర్జన భర్జన జరుగుతుంది. ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్నే పార్టీ ఆఫీస్గా మార్చుకోవాలి, ఎక్కడో వైజాగ్లో పెద్ద ప్యాలెస్ లాంటి నిర్మాణం జరిగింది, అక్కడ సెంట్రల్ ఆఫీస్ పెడతామని ఒక ప్రకటన కూడా చేశారు ఆల్రెడీ. బట్ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ తాడేపల్లి కేంద్రంగా రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి వైసీపీకి కనిపిస్తుంది ఇక్కడ. రైట్ సార్. సో మొత్తానికి అది ప్రస్తుతం అయితే 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ పార్టీ భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది? ఒక రకమైనటువంటి అంతర్మదనంతో ఆ పార్టీ అంతా కూడా ఉన్నట్టు కనపడుతుంది. ఎల్పీ లీడర్ని కూడా ఎవరిని ఎంచుకుంటారనేటువంటి ఒక ప్రశ్న కూడా కొనసాగుతుంది. అసలు ఆ ఉన్నటువంటి 11లో ఎంతమంది కొనసాగుతారు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. వాటన్నిటికీ సమాధానం కూడా భవిష్యత్తు నిర్ణయించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.